హాయ్ అండి. నిన్న చంద్రబాబు నాయుడు గారైతే ఒక ప్రెస్ మీట్‌లో మళ్ళీ మనకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. మనకైతే సంక్షేమం అనేది రాదు. ఇంక ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమం అనేది మేము ఇప్పుడు ఇవ్వలేము. సేమ్ అదే బాట ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం నాశనం అయిపోయింది. దాని కారణంగా మేము దాన్ని సరిచేసే పనిలో ఉన్నాం. ఇప్పట్లో మేము సంక్షేమం ఇవ్వలేమని అయితే ఖరాఖండిగా చెప్పేసారండి. ఇది ఎంత దారుణం అంటే నాకైతే అసలకి ఇంతకుముందు ఏదైతే మనకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. అప్పుడు 2018లో ఆయన 2018లో చంద్రబాబు నాయుడు గెలిచి తర్వాత 2019లో ఓడిపోయిన తర్వాత గూడా ఈ మధ్య గ్యాప్‌లో దాదాపు ఆయన అప్పులు చేశారు. దాదాపు 3,00,000 దాకా 3,00,000 అప్పు చేయడం చూసాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్‌లో గెలిచి మళ్ళీ 2024 ఓడిపోయేసరికి ఆయన గూడా అప్పు జేశాడు. అప్పు జేసి ఆయన ఏదైతే ప్రకటించిన నవరత్నాల్లో కనీసం ఎంతో కొంత అయితే దాంట్లో అమ్మఒడి గావచ్చు, రైతు భరోసా గావచ్చు, రైతులుగా ఏదైతే పింఛన్ జెప్పాడో అది గావచ్చు, లేకుంటే బీసీకి చేయూత గావచ్చు, మహిళలకు కావచ్చు, అందరికైతే ఇచ్చుకుంటూ వచ్చాడు. ఏదైతే చెప్పుకుంటూ ఇచ్చుకుంటూ వచ్చాడో కానీ ఈరోజు జూస్తే అదే అమ్మఒడి, అదే మళ్ళీ రైతు భరోసా, అదే ఫ్రీ బస్సు ఏది వాళ్ళు చెప్పిన హామీలు ఏది నెరవేర్చడానికి సిద్ధంగా లేరనైతే క్లియర్‌గా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారైతే. ఇది ప్రజల్ని దారుణంగా మోసం చేసినట్టే అండి. ఆహ్, నిట్ట నిలువునాగా మోసం చేసినట్టే. ఎందుకంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలని చూసి మళ్ళీ ఆయనకే గెలిపించాలనుకున్నారేమో కానీ లాస్ట్ మినిట్‌లో సడెన్‌గా లాస్ట్ 2 నెలల్లో ఎలక్షన్‌కి ముందు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో రైతు భరోసాకి ఏదైతే రైతులకిస్తే 20,000 అన్నాడు చెప్పడం ఎక్స్‌ట్రా పెంచడం కావచ్చు, లేకుంటే తల్లికి వందనం కింద ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి 15,000 ఇస్తా అన్నది దాన్ని 13,000, 12,000 తగ్గుకుంటూ వచ్చింది. అయినప్పటికీ దాన్ని ఇంట్లో ఉన్న పిల్లలు ఒకళ్ళకే ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు గాని ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు కూడా ఇస్తామని వాళ్ళు ప్రచారం గట్టిగా జనాల్లోకి తీసుకుపోవడం కావచ్చు. ఆ తర్వాత ఆడవాళ్ళకి ఫ్రీ బస్ కావచ్చు. అది ఎక్కువ తెలంగాణలో వర్కౌట్ అయింది. అక్కడ కర్ణాటకలో వర్కౌట్ అయింది. ఈళ్ళందరికి వర్కౌట్ అయిన అన్ని పథకాలు తీసుకొచ్చి ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ అని చెప్పి జనాల మీద డబ్బులు వెదజల్లుతామని ఆశలు పెట్టి, ఇప్పుడు గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి ఆహ్, కూటమి గెలిచింది. గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి 6 నెలలు దాటిపోయింది. ఇప్పుడొచ్చేసి ఒక రకంగా చెప్పాలంటే ఇంగ ఉంటాయి గదా! మనం వాడుకునే కొన్ని పదాలు. ఆ పదాలైతే చాలా దారుణంగా ఉంటాయి. అలాంటి పదాలైతే వాడాల్సొస్తది. ఆహ్, నమ్మించి మోసం జేశాడు చంద్రబాబు నాయుడు గారైతే. ఏదైతే ఆయన ఇంతకుముందు ఆయన 2014లో చేసిన తప్పు మళ్ళీ చేయనని చెప్పి మరి ఇక్కడికొచ్చాడు. ఎందుకంటే రైతులకు అన్యాయం చేయనని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ అదే రైతులకైతే అన్యాయం చేస్తా ఉన్నాడు. ఆల్రెడీ పంటేశారు. పంట కోత అయిపోయింది. రెండో పంట కూడా ఎయబోతున్నారు. ఇప్పటివరకు రైతు భరోసా అయితే ఇవ్వలేదు. మరి దీన్ని ఏ విధంగా వాళ్ళు సమర్థించుకుంటారో అర్థం కావట్లేదు. డబ్బులు లేవంటున్నారు. మరి లేనప్పుడు ఆల్రెడీ తెలుసు కదా! మీరు దాదాపు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న మీరు, ఇన్ని పథకాలు మరెందుకు ఫ్రీగా ప్రకటించారు? అంటే అధికారం దాహమా? లేకుంటే దేనికోసం మరి? అర్థం గాదు. ఏమనంటే అభివృద్ధి చేద్దామంటారు. అభివృద్ధి అంటే ఇక్కడ మీరు ఎక్కడ ఇప్పుడున్న అమరావతి అంతా అడవుల్లో ఉంది. ఆ అడవిని బాగు చేసి ఎప్పటికి మీరు ఆ రాజధాని కట్టాలి. మా పిల్లలు గూడా చూస్తారో లేదో మాకైతే తెలీదు గానీ అంటే నా మనవళ్ళు గూడా చూస్తారో లేదో తెలీదని నా ఉద్దేశ్యం. మరి ఆ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఉందండి ప్రస్తుతానికైతే. క్లియర్‌గా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పట్లో మేము పథకాలైతే ఇవ్వమనైతే ఖరాఖండిగా చెప్పేసారు. మరి దీనిపైన మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఈ సూపర్ సిక్స్ ఏదైతే ఉందో దాన్ని సమర్థించింది పవన్ కళ్యాణ్ గారు. దాన్నైతే ఇప్పటిదాకా ఇచ్చిన మాట తప్పమని చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అయితే. మరి దీని గురించి ఎలా స్పందిస్తారో చూడాలి. లేకుంటే సైలెంట్‌గా తన ఇచ్చిన మిర్చి పదవులు ఆ పని చేసుకొని ఎళ్ళిపోతాడా? లేకుంటే దీనిపైన మళ్ళీ ఏమన్నా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాడని చూద్దాం పవన్ కళ్యాణ్ అయితే. కానీ చంద్రబాబు నాయుడు గారు మారారనుకున్నాం. కానీ మారలేదండి. ఆయన సేమ్ అదే పందాలో ఉన్నారు. 2014లో, 2019 మధ్యలో ఏదైతే ప్రవర్తించాడో సేమ్ అలానే ఉన్నాడు. సేమ్ నమ్మించి మోసం చేస్తున్నాడు ప్రస్తుతానికైతే ప్రజలనైతే. చాలామంది ఆశలు పెట్టుకున్నారు. అమ్మఒడి పైన, అలానే రైతు భరోసా పైన, అలానే ఆహ్, బీసీల కింద కొంతమంది మహిళలకొచ్చే ఉపాధి కావచ్చు. అయన్నీ ఆపేసాడు పూర్తిగా అయితే. అలానే ఫ్రీ బస్ అన్నాడు. అసలుకి అంతు లేదు. ఇలా రకరకాలుగా అయితే అందరినైతే నమ్మించి మోసం చేశాడు. ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారైతే దీన్నైతే చూడాలి ఫ్యూచర్‌లో ప్రస్తుతం అయితే వాళ్ళు అధికారంలో ఉంటారు. 4 సంవత్సరాలు అయితే వాళ్ళే అధికారంలో ఉంటారు. చూడాలి ఏందో జమిలీ ఎన్నికలు అంటున్నారు. 2027లో జమిలీ ఎన్నికలు ఏమైనా వస్తే ఆహ్, దీనికి మూల్యం అయితే చాలా భారీగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆహ్, వాళ్ళు 151 నుంచి 11 తెచ్చారు. ఈళ్ళ కూటమి 164 నుంచి మరి ఎంతకు తీసుకొస్తారో తెలీదు. చూద్దాం మరి ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు సంక్షేమము ఇప్పట్లో ఇవ్వమంటానికి కారణమైతే చాలా సిల్లీగా చెప్తున్నాడు. డబ్బులు లేవన్నమాట. మరి డబ్బులు లేనప్పుడు ఫ్రీ పథకాలు ఎందుకు ప్రకటించారనేది ఆహ్, ఆయనే సమాధానం చెప్పాలి.